హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ప్రైమ్ చెఫ్ యూఎస్డిటీ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎలా వర్క్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం సలహా ఇవ్వడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ప్రైమ్ చెఫ్ ఇదొక రియల్ కంపెనీ. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రైమ్ చెఫ్ అనే కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ అప్లికేషన్కి ఈ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మీకు యాప్లా కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ అప్లికేషన్ గురించి కంప్లీట్ గైడ్ మీకు కావాలనుకుంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 4 లైన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. 4 లైన్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. బ్యాలెన్స్, డైలీ ఇన్కమ్, టోటల్ ఎర్న్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ లీడర్షిప్ లాక్ అని ఉంది కదా, మీ రిఫరల్ లింక్ నుండి ఒక 6 మెంబర్స్, లెవెల్ ఏలో 3 మెంబర్స్ ఉండాలి, లెవెల్ బిలో 3 మెంబర్స్ ఉండాలి. అది కూడా $95 USDT ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలన్నమాట. అప్పుడే మీరు లీడర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీకు ఒక $20 ఎక్స్ట్రా అమౌంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు $2 USDT అనమాట. హెయిర్ షెఫ్ అంటే ఇక్కడ మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. అలాగే స్పెషల్ రిసిప్ట్స్ అని చెప్పేసి ఇంకొక ప్రాజెక్ట్ ఉందన్నమాట. అందులో ప్లాన్స్ తీసుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. హెయిర్ షెఫ్ మీద క్లిక్ చేస్తున్నాను. హెయిర్ షాఫ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ఒక ఫ్రీ ప్లాన్ అయితే ఉంటుంది. మీకు డైలీ 0.15 USDT మీకు యాడ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి 60 డేస్ మీకు ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. టోటల్గా ఒక $9 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో ఏంటంటే ముందుగా మనం ఈ ప్లాన్ అయితే తీసుకోకూడదండి. ఎందుకంటే ఇందులో ప్లాన్ తీసుకోకుండా మనం ఫస్ట్ ఒక బేసిక్ షెఫ్ ఉంది కదా, ఈ $25 ప్లాన్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాతే మనం ఫ్రీ ప్లాన్ అయితే యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోకుండా మనం ముందుగా ఫ్రీ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మనకి రెండిట్లోంచి డైలీ ఇన్కమ్ అయితే రాదు. ముందుగా మీరు ఈ $25 పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాతే ఫ్రీ ప్లాన్ మీరు యాక్టివేట్ చేయాలన్నమాట. ఇది బేసిక్ ప్లాను. డైలీ మీకు 0.40 USDT రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 140 డేస్ ఇచ్చారు. 140 డేస్కి మీకు 56 USDT అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది ప్రో షెఫ్. 95 USDT మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 2 USDT రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 140 ఇచ్చారు. టోటల్గా 280 మీకు USDTగా రావడం జరుగుతుంది అనమాట. ఇంక ఇక్కడ 250 ఉంది, 500 ఉంది, అలాగే 850 USDT ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. స్పెషల్ రిసిప్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా ప్లాన్స్ గురించి ఉంటుందన్నమాట. $25 పెడితే మీకు 3.20 USDT రావడం జరుగుతుంది. 10 డేస్ ఇచ్చారు ప్లాన్ పీరియడ్. టోటల్గా మీకు 32 USDT అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ సోల్డ్ అవుట్లో ఉన్నాయి. అండ్ ఇందులో కూడా ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ ప్లాన్స్ కూడా ఉంటాయి అన్నమాట. డైలీ డిష్ మీద క్లిక్ చేస్తున్నాను. డైలీ డిష్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ఏంటంటే ఒక ఫుడ్ ఐటెం మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ ఫోటో సైజ్ వచ్చి 5 MB ఉండాలి. 5 MB కన్నా ఎక్కువ ఉంటే అప్లోడ్ అవ్వదు. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మనకి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక 5 అవర్స్ మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 5 అవర్స్ అయిపోయిన తర్వాత మన డైలీ ఇన్కమ్ మనం క్లెయిమ్ చేసుకోవాలి. మిడ్ నైట్ లోపు మనం క్లెయిమ్ చేసుకోవాలండి. మిడ్ నైట్ దాటిందంటే మాత్రం మీరు క్లెయిమ్ చేసినా అవ్వదు. ఆ రోజు మీ అమౌంట్ అయితే పోతుందన్నమాట. మై స్టాఫ్ మీద క్లిక్ చేస్తున్నాను. మై స్టాఫ్ మీద క్లిక్ చేయగానే అయితే ఓపెన్ అవుతుందండి. స్టాఫ్ సైజ్ అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ రిటర్న్స్, టోటల్ కమిషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ రిఫరల్ లింక్ లాక్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మీ రిఫరల్ లింక్ నుండి వచ్చే కమిషన్స్ ఇచ్చారు చూడండి. లెవెల్ ఏలో 10% వస్తుంది, లెవెల్ బిలో 5%, లెవెల్ సిలో 3% అయితే కమిషన్స్ రావడం జరుగుతుందన్నమాట. క్యాషియర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్యాషియర్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే USDT డిపాజిట్ చేయొచ్చు, అలాగే
మనం BEP 20 అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. PDF ఫార్మాట్ కూడా ఇచ్చారు. మీకు చెప్పినట్టుగా ఇందులో ప్లాన్ పర్చేస్ చేయాలి, ఫోటో అప్లోడ్ చేయాలి, అలాగే రిఫరల్ చేయాలని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్లాన్స్ గురించి కూడా ఇచ్చారనమాట. ఫ్రీ ప్లాను, డైలీ ఇన్కము $0.15, 60 డేస్కి మీకు $9 రావడం జరుగుతుంది. అలాగే 25 USDT మీరు ఇన్వెస్ట్ చేస్తే 0.40 USDT రావడం జరుగుతుంది. టోటల్గా మీకు 140 డేస్కి 56 USDT అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడంతా కూడా ప్లాన్స్ గురించి ఉన్నాయన్నమాట. ఏ టీమ్ షెఫ్ మస్ట్ బి కెప్ట్ అన్నారు కదా, దీని గురించి మీకు సింపుల్గా అయితే చెప్తాను. సపోజ్ మీరు ఒక $95 కానీ లేదా $250 కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీరు రిఫరల్ చేశారనుకోండి, మీ డౌన్లో ఉన్న వాళ్ళు ఒక $25 పెట్టి ప్లాన్ తీసుకున్నారు. ఒక 140 డేస్ తర్వాత ప్లాన్ ఎక్స్పైర్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఫర్దర్ ప్లాన్కి వెళ్లకుండా అలా వదిలేశారనుకోండి. అట్లా ఒక 10 మందో 15 మందో, సపోజ్ మీరు టీం ఎంతమందిని అయితే గ్యాదర్ చేశారో అంతమందిలో ఫర్దర్గా వెళ్లకుండా డ్రాప్ అయిపోతున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అందుకని మీరు ఏంటంటే ఎప్పుడు కూడా టీముని రిఫరల్ చేస్తూనే ఉండాలి. అలా చేయకుండా మీరు వదిలేస్తే మీకు ఎఫెక్ట్ ఎందుకు పడుతుందంటే మీ డైలీ ఇన్కమ్ లాక్ అయిపోతుంది ఇందులో. సో అందుకని ఏంటంటే ఇందులో రిఫరల్ ప్రాసెస్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నారు వీళ్ళు. ప్లాన్ ఎక్స్పైర్ అయిపోగానే వదిలేయటం కాదు, ఇంకొక ప్లాన్ తీసుకోవాలి వాళ్ళు. అలా ఎవరైతే ప్లాన్ తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారో మీ టీమ్ సైజు తగ్గిపోతే మీకు వచ్చే లాస్ ఏంటంటే మీ డైలీ ఇన్కమ్ లాక్ అయిపోతుంది అనమాట. మీ ప్లాన్ పీరియడ్ ఉన్నా కూడా మీరు డైలీ ఇన్కమ్ని మీరు క్లెయిమ్ చేయలేరు. అందుకని ఇందులో రిఫరల్స్ తప్పనిసరిగా చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీకు చెప్పాను కదా, ఒక డిష్ని మీరు ఫుడ్ ఐటెంని మీరు ఫోటో తీసుకోవాలి, అది కూడా 5 MB ఉండాలి. డైలీ ఇన్కమ్ అయితే మీరు క్లెయిమ్ చేయాలి. మిడ్నైట్ లోపే క్లెయిమ్ చేసుకోమని చెప్తున్నారు. మిడ్నైట్ అయిపోయిన తర్వాత మీరు క్లెయిమ్ చేస్తే మీ అమౌంట్ క్లెయిమ్ అవ్వదు, మీరు లాస్ అవుతారని చెప్తున్నారు ఇక్కడ అంతాను. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 24వ తారీఖు 6వ నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 24వ తారీఖు 6వ నెల 2029. డొమైన్ అప్డేట్ చేసింది 24వ తారీఖు 6వ నెల 2026. ఇక్కడ డొమైన్ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాం. డొమైన్ ఎక్స్పైరీ 2029 వరకు పెట్టారు. అంటే ఒక 3 years వరకు వీళ్ళు డొమైన్ ఎక్స్పైరీ పెట్టుకున్నారండి. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అప్లికేషన్ 3 years వర్క్ చేస్తుందా అని అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా లైఫ్ టైం అయితే వర్క్ చేయవండి. ఇలాంటి అప్లికేషన్స్ ఏంటంటే ఒక 1 year లేదా 1.5 year, ఒక్కొక్కసారి 1 to 3 months కూడా క్లోజ్ చేస్తూ ఉంటారనమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేసే అవకాశం ఉందో తెలుసుకుందాం. ముందుగా విత్డ్రాల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ అప్లికేషన్ లాంచ్ చేసింది జూన్ 20వ తారీఖు 2026లో అయితే మార్కెట్లో రావడం జరిగింది. అంటే అప్లికేషన్ లాంచ్ చేసి 1 month అయితే కంప్లీట్ అయిందనమాట. ప్రస్తుతానికి ఇందులో విత్డ్రాల్ సమస్య అయితే లేదు. అంటే నేను వీడియో చేసే రోజు వచ్చి ఆగస్టు 7వ తారీఖు 2026లో నేను వీడియో అయితే చేస్తున్నానండి. ఇప్పటివరకు అయితే ఇందులో విత్డ్రాల్ సమస్య అయితే రాలేదు. ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేసే అవకాశం ఉందని కొంతమంది అడుగుతున్నారు. USDT అప్లికేషన్స్ కదండి, ఒక్కొక్కసారి ఏంటంటే 3 months వర్క్ చేస్తాయి, కొన్ని 8 months, ఒక్కొక్కసారి 1.5 year, 2 years కూడా వర్క్ చేసే అప్లికేషన్స్ ఉన్నాయండి. బట్ అలా అని చెప్పేసి అన్ని అప్లికేషన్స్ వర్క్ చేస్తాను నేను చెప్పను. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ అయితే 1 month కంప్లీట్ చేసుకుంది మార్కెట్లోకి వచ్చి. ఇదొక 2 months నేను సేఫ్ అనుకుంటున్నాను. బట్ 2 months తర్వాత నేను మళ్ళీ ఈ అప్లికేషన్ గురించి ఫర్దర్ అప్డేట్స్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇక ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదని కొంతమంది అడుగుతున్నారండి. వాళ్ళకి చెప్తున్నాను, ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఇది నేను కేవలం ఒక రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం సలహా ఇవ్వటానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.